హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ యూజీ 2026 రిజల్ట్స్ అనేవి వచ్చేసింది. సో ఇప్పటివరకు మీ ర్యాంకులు చూసుకున్నారు, మీ మార్క్స్ చూసుకున్నారు, మీ కేటగిరీ ఏంటో తెలుసు, అండ్ చాలా రకాల కట్ ఆఫ్ చూసారు. సో ఇప్పుడు నేను విజన్ అప్డేట్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ అంటే గవర్నమెంట్ కాలేజ్లో ప్లస్ ప్రైవేట్లోని ఏ కేటగిరీలో సీట్ రావాలంటే లాస్ట్ రౌండ్ వరకు క్యాస్ట్ వైజ్ ఎన్ని మార్కులు ఉంటే, ఎంత ర్యాంక్ ఉంటే సేఫ్ సైడ్ ఉంటారనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో చాలా రకాల కట్ ఆఫ్ చూస్తుంటారు, నేను కూడా కట్ ఆఫ్ చూస్తున్నాను. దానికన్నా ముందే నేను లైవ్ చేసి ఒక లైవ్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసా కట్ ఆఫ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా చూసుకోవాలి, ఏది ముఖ్యమో ఏంటి అనేది. దానికి ఎక్స్టెన్షన్ అయితే అనుకోండి. సో దానిలో చెప్పిన కంటెంట్కి దీంట్లో ఒక కంటెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్స్ ఏవైతే ఇవి ప్రిడిక్టెడ్ మాత్రమే. ఇప్పుడు నా కట్ ఆఫ్సే పర్ఫెక్ట్ అవుతాయి, వేరే వాళ్ళవి పర్ఫెక్ట్ అవ్వవు అని నేను చెప్పను. సో నా కట్ ఆఫ్స్ పర్ఫెక్ట్ అవ్వచ్చు ఎప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టేట్ మెరిట్ లిస్ట్ వస్తే, ఓకేనా. సో కాబట్టి మాకు ఇన్ని మార్కులు వచ్చినాయి సార్, నేను కౌన్సిలింగ్లోకి వెళ్ళాలా వద్దా అనే దానికన్నా, సో మీకు ఏమైనా టెన్షన్ ఉంది, కౌన్సిలింగ్లో ఇంకా టెన్షన్ పడద్దు అనుకుంటే ఖచ్చితంగా కౌన్సిలింగ్లోకి అటెండ్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్ని క్యాస్ట్లకు సంబంధించి ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని క్యాస్ట్లకు సంబంధించిన కట్ ఆఫ్ అని చెప్తాను. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, సో నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మేము విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము. 7893947888 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకున్న ఫెసిలిటీస్, ఒకటి వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది, రెండు నా పర్సనల్ మొబైల్ నెంబర్ ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా, సీట్ వస్తుందా రాదా, ఏ కౌన్సిలింగ్లోకి వెళ్ళాలి, ఎలాంటి రూల్ తెలుసుకోవాలి, అవన్నీ తెలుసుకోవచ్చు. అండ్ మూడు వచ్చేసరికి సో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో దాంతోపాటు కేవలం 100 మందికి మాత్రమే గైడెన్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ చేస్తాము. దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ అప్లికేషన్ నుంచి ఎండింగ్ మీ కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. సో విజన్ అప్డేట్ రివ్యూస్ చూసి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేదంటే ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా ఫాలో చేయండి. మన అప్డేట్స్ ఉంటే నేను పోస్ట్ చేస్తాను. సో మెంటర్షిప్ జాయిన్ అవ్వడం వల్ల మీకున్న బెనిఫిట్ ఏంటంటే, సో మీకు ఏం తెలియకుండా కౌన్సిలింగ్లోకి వెళ్ళి మిస్టేక్ చేయడం కన్నా మా బ్యాక్ ఎండ్లో ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నాడు అనే ధైర్యం మీకు ఉంటుంది. ఓకే, సో చాలా మంచి సీట్స్ ఉంటాయి, కాలేజీలు ఉంటాయి, వీటిని కూడా మిస్ చేసుకోకండి. సో ఇప్పుడు మనం కంప్లీట్గా డాటా మాట్లాడుకునే ముందు కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. సో కట్ ఆఫ్లో ప్రతిదీ చెప్పినట్టే, ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే మార్క్స్ నుంచి ఆల్ ఇండియా ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్ నుంచి స్టేట్ మెరిట్ ర్యాంక్, స్టేట్ మెరిట్ ర్యాంక్ నుంచి కేటగిరీ ర్యాంక్ అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది స్టేట్ మెరిట్ ర్యాంక్ వరకు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది కేటగిరీ ర్యాంక్. ఓకేనా. కట్ ఆఫ్ ఏదైతే ఉందో పేపర్ డిఫికల్టీ లెవెల్, ఇది మనందరికీ తెలుసు. ఓకేనా. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ ఎంతమంది అనేది మనకు తెలుసు. ఓకేనా. మూడు, నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ అంటే మనకు తెలుసు. దీంట్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్ ఏంటంటే ఎంతమంది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మనకు ఆల్ ఓవర్ ఇండియాలో కాంపిటీషన్లో ఉన్నారు, అండ్ దాంట్లో ఓసీలు ఎంతమంది, సో దాంట్లో బీసీలు ఎంతమంది, దాంట్లో బీసీఏ వాళ్ళు ఎంతమంది, SC1 ఎంత, SC2 ఎంత, SC3 ఎంత. ఈ డాటా ఎవరి దగ్గర ఉండదు, ST ఎవరు అనేది ఈ డాటా మన దగ్గర ఉండదు. సో ఈ డాటా నేను 2025 లాగా ఉంటుంది అని తీసుకొని, ఇవన్నీ మనకు తెలుసు కదా, వీటన్నింటి కూడా తీసుకొని అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంతవరకు వెళ్తున్నాం అనేది చెప్తాను. ఓకేనా. ఇప్పుడు నేను చెప్తున్న కట్ ఆఫ్ కానీ ఇంకెవరైనా చెప్తున్న కట్ ఆఫ్లో కానీ బీసీలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ కానీ ఎస్సీలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ కానీ ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. మనం చెప్పే కట్ ఆఫ్లో ఓసీ అండ్ ఎస్టీ అనేది పర్ఫెక్ట్ అవ్వచ్చు, కానీ మిగతా కేటగిరీస్ కట్ ఆఫ్స్ అనేవి ఎంఆర్సీ మీద డిపెండ్ అయ్యి స్టేట్ మెరిట్ మీద డిపెండ్ అయ్యి, అంటే స్టేట్ మెరిట్ లిస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో సో స్టేట్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి, క్వాలిఫై లిస్ట్ అంటే ఏంటి, వాటి కంపారిజన్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఏదో ఒక క్యాస్ట్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ఎక్స్ప్లెనేషన్ని చూసుకోండి, మిగతా అన్ని క్యాస్ట్లకు కూడా మనం అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఓసీ జనరల్ ఏని తీసుకుంటున్నా. మీకు కట్ ఆఫ్ కాంపిటీషన్ తెలుసు కదా, నేను ప్రీవియస్ స్టార్టింగ్ డే 1 రోజు చెప్పిన, దాని తర్వాత చెప్పే కంటెంట్ అదే ఉంటుంది. మీరు చూడండి, నేనేం చెప్పిన, ర్యాంకుల పరంగా పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ ఇయర్ ఆల్ ఓవర్ ఇండియాలో కాంపిటీషన్ ఉండకపోవచ్చు, మన స్టేట్ కోటాలకు వచ్చేసరికి సెంట్రల్లో ఉన్న ఆల్ ఇండియా ర్యాంకులు పెరుగుతాయి, కానీ మార్కులు అంటే మార్కుల దాంట్లో మనకు కాంపిటీషన్ అంటే పాజిటివ్ షిఫ్ట్ ఉంటుంది. అంటే లాస్ట్ టైం 70,000 వస్తే ఇప్పుడు 75,000 రావచ్చు, కానీ మార్కుల పరంగా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ 30 మార్క్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. మార్కుల పరంగా కట్ ఆఫ్ హైలో ఉండొచ్చు, కానీ ర్యాంకుల పరంగా కట్ ఆఫ్ తగ్గుతుందని ఫస్ట్ డే 1 రిజల్ట్ వచ్చిన ఒక 2-3 అవర్స్లోనే వీడియో చేసి పెట్టాను, కావాలని చూడండి. ఇప్పుడు రిపీట్ చేసే కట్ ఆఫ్లు అన్ని కూడా వాటిని బేస్ చేసుకుని అదే కంటెంట్ బేస్ చేసుకుని ఉంటుంది.
వెరీ ఫస్ట్ డే చెప్పాను. సో చెప్పిన కంటెంట్ ఎక్కడ తప్పవలేదు, ఆ కాంపిటీషన్ అలానే ఉంటుంది. కాకపోతే మార్కుల పరంగా ఎందుకు ఇంక్రీజ్ అయిందని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏయుకి సంబంధించి కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో మీ మార్క్స్, మీ ర్యాంక్ కమెంట్ చేయండి, నేను పీడిఎఫ్ అనేది షేర్ చేస్తాను. ఓకేనా? పీడిఎఫ్ లింక్ అనేది మీకు పంపిస్తాను. ఇప్పుడు నేను 2025కి సంబంధించి ఓసీలో జనరల్ కట్ ఆఫ్ చెప్తున్నాను. ఓకేనా? ఓసీలో చెప్తున్న ఈ కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఇది ఓసీ క్యాండిడేట్స్ కట్ ఆఫ్, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ కాదు. ఓకేనా? ఓసీ క్యాండిడేట్ కట్ ఆఫ్. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ తర్వాత మాట్లాడుకుందాం మనం. ఓకేనా? సో మనకు ప్రీవియస్ ఇయర్ బేస్ చేసుకునే చెప్పాలి. ఎప్పుడు చెప్పినా కూడా, ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఇంకెవరు చెప్పినా, ఎట్లా చెప్పినా ప్రీవియస్ ఇయర్ చాలా బెటర్. ప్రీవియస్ ఇయర్ కాకుండా నువ్వు కొత్తగా 2025 ఊహించి చెప్పడానికి మేము కానీ ఇంకెవరు కానీ దేవుళ్ళు అయితే కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ఇయర్ ని కంపేర్ చేస్తున్నాం. మనం ప్రీవియస్ ఇయర్ కంపేర్ చేసినప్పుడు ప్రీవియస్ ఇయర్ లో కట్ ఆఫ్ 487. ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత? 67,967. ఆల్ ఇండియా ర్యాంక్ లో 67,967 వరకు మనకు ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో తెలుసా? కౌన్సిలింగ్ లోకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి 2,322 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఓకేనా? 2,322 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. 2,322 మంది క్యాండిడేట్స్ లో మనకు టోటల్ గా ఎన్ని సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి తెలుసా? ఈడబ్ల్యూఎస్ తో కలుపుకొని 2020లో 1,156 సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇప్పుడు సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి, దాని తర్వాత టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం. 1,156 సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో 1,156 సీట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు దాంట్లో అలాట్ అయిన ఓసీ క్యాండిడేట్స్ ఏయూ రీజియన్ నుంచి, ఓకేనా, 633 వరకు ఉన్న మెరిట్ ర్యాంక్ వాడు అలాట్ అయ్యిండు. ఓకేనా? ఈ 633లో ఎన్ని రకాల క్యాండిడేట్స్ ఉంటారు తెలుసా? ఏఐక్యూకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఓకేనా? ఏఐక్యూకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు డైరెక్ట్ స్టేట్ లో ఫిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఏంటి సార్ 1,156లో 633 సీట్స్, 36 సీట్స్ ఫిల్ అయితే, 33 సీట్స్ ఫిల్ అయితే రిమైనింగ్ 500 సీట్స్ ఎక్కడికి వెళ్ళినాయి అంటే అవి ఎంఆర్సీలోకి వెళ్తాయి. అంటే కేటగిరీ క్యాండిడేట్స్ ఓపెన్ లో సీట్ తీసుకుంటారు కదా, వాటిలోకి వెళ్తాయి. కేటగిరీ క్యాండిడేట్స్ కి రిజర్వేషన్ తో పాటు ఓపెన్ కి వచ్చే వెసులుబాటు ఉంటుంది కాబట్టి దాంట్లోకి ఈ 500 సీట్లు వెళ్తాయి. ఈ 633 సీట్లకి మనకు వచ్చే ర్యాంక్ 487. అందుకే చెప్తున్నాను ఓసీ కట్ ఆఫ్ అంటారు దీన్ని. ఓకేనా? ఇది మనకు 2025. ఓకేనా? 633 మంది మాత్రమే ఫిల్ అయ్యారు. ఓకేనా? ఇప్పుడు మనం 2025 మాట్లాడుకుందాం. సో 2025లో కూడా అసలు నాకు ఎంత మంది ఉంటారు అనే డేటా తెలియదు. ఓకేనా? 67,000 దగ్గర నాకు ఎన్ని మార్కులు వస్తాయి, ఎంత ర్యాంక్ వస్తుందో తెలుసు. నేను ఫస్ట్ డే 1 చెప్పాను కదా, మీకు 515 నుంచి 520 మార్క్స్ కి కట్ ఆఫ్ ఉండొచ్చు, సేమ్ ర్యాంక్ అనేది రిపీట్ అయినప్పుడు అని ఒక పాయింట్ చెప్పాను. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తా, మరి ఈ ర్యాంక్ తీసుకోనా, ఈ ర్యాంక్ తీసుకోనా? నాకు ఈ ఒక్క ర్యాంక్ మాత్రమే తెలుసు. నాకు అసలు మన ఏపీ నుంచి ఎంతమంది ఉంటారో తెలియదు, ఎంతమంది అలాట్ అవుతారో కూడా తెలియదు. సరే, నేను ఏమనుకుంటానంటే 2025 తీసుకుంటున్నా. 2,322 మందే ఉంటారు అనుకుంటున్నా. ఓకేనా? ఎంత ఎక్స్పెక్టెడ్ అలాట్మెంట్ అనుకుంటున్నా? 2,322 మాత్రమే ఉంటారు అనుకుంటున్నా. ఓకేనా? 2,022 మంది, దాంట్లో 633 మంది ఓసీ వాళ్ళకి ఏయూ రీజన్ లో సీట్ వస్తుంది అనుకుంటున్నా. సీట్ వస్తుంది అనుకున్నప్పుడు వీళ్ళ ర్యాంక్ ఈ సంవత్సరం ఉన్న ఆ ర్యాంక్ ఇన్ఫ్లేషన్ లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉండకపోవచ్చు. మీరు అది గమనించండి. డే 1 రోజు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో దానివల్ల, ఓకేనా, దానివల్ల అండ్ ఓసీ కాంపిటీషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కూడా తగ్గింది. చూడండి ఎంతమంది క్వాలిఫైడ్ క్యాండిడేట్లు కూడా తగ్గారు. అంటే మనకు ఓబీసీ కాంపిటీషన్ ఇంక్రీజ్ అయింది కానీ సో జనరల్ క్యాండిడేట్స్ యొక్క కాంపిటీషన్ తగ్గింది. సో దీంట్లో నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఇది కాస్త ఒక 80,000కు వెళ్ళొచ్చు. ఓకేనా? 80,000కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో నేను ఇది 67,000 ఉంది, ఇది కాస్త ఒక 80,000 ర్యాంక్ వరకు వెళ్ళొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు మీలో చాలా మందికి తెలుసు కదా, 2024 అనేది హైయెస్ట్ కట్ ఆఫ్, అది 500-600 ప్లస్ పోయింది, చాలా హైయెస్ట్ కట్ ఆఫ్ కదా అని మీరు అనుకుంటున్నారు కదా. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే 2025 కన్నా 2024లో కట్ ఆఫ్ అనేది చాలా చాలా తక్కువ. ఇంద్రబాబు నువ్వు ఏం చెప్తున్నావనంటే మీకు 602 మార్కులు వచ్చినాయి, అక్కడ చూడండి 78,000 ర్యాంక్. ఓకేనా? ఇక్కడ మనకు 487 మార్కులు వచ్చినాయి. ఓకేనా? 67,000 ర్యాంక్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? టాప్ 67,000 మంది. ఓకేనా? 67,000 మంది దగ్గరనే మన క్యాండిడేట్స్ 2,300 మంది ఉన్నారు 2025లో, అంత టఫెస్ట్ పేపర్లో కూడా. కానీ చాలా ఈజియెస్ట్ పేపర్లో 78,000 వరకు, ఓకేనా, టాప్ 78,000 వరకు మన వాళ్ళు 2,300 మందే ఉన్నారు. ఓకే, ఎక్కడ 2024లో. సో మార్కుల పరంగా చూస్తే హైలో కనిపించింది కానీ, ఓకేనా, మార్కుల పరంగా చూస్తే హైలో కనిపించింది కానీ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ చూస్తే ఏపీ కాంపిటీషన్ లేదు ర్యాంక్ వైజ్.
ఓకేనా. 78,000కి సీట్ వచ్చింది అంటే మనకు ఎండ్ ఆఫ్ ద డే మార్కులు కాదు, ర్యాంకులు. ఓకేనా, ర్యాంకులు. ఆ ర్యాంకులలో ఎంతమంది క్యాండిడేట్స్ అలాట్ అవుతున్నారు, వాళ్ళ మార్క్ ఎంత. ఓకేనా, ఎంత ఆల్ ఇండియా ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్ లో స్టేట్ మెరిట్ ర్యాంక్ ఎంత, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ సీట్స్ లో ఎంతమంది అలాట్ అవుతున్నారో వాడి మార్క్ ఎంత, ఇది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కౌంట్ చేసి నా దగ్గర ఈ మెరిట్ ఎంత ఉంటారో తెలియదు, ఎన్ని సీట్లు మాత్రం తెలుసు, కానీ ఎంతమంది అలాట్ అవుతారో తెలియదు, నాకు ఈ ర్యాంక్ తెలుసు. సో ఈ ర్యాంక్ని బేస్ చేసుకొని నేను ఇయర్ పెరుగుతున్న సీట్లను బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఏయూ రీజన్లో మీకు సీట్ రావాలంటే మీకు ఉండాల్సిన కట్ ఆఫ్ 505+ ఉంటే మీకు సీట్ వస్తుంది. ఓకేనా, 505+ ఉంటాయి. సో ఈ 30+ ఇన్ఫ్లేషన్ ప్రీవియస్ ఇయర్ కన్నా ఇదే ఉంది. సో ఈ 30+ ఇన్ఫ్లేషన్లో మనకు బ్యాక్ ఎందుకు వస్తున్నాం, మనకు 387 నుంచి 515, 56 ఆ బ్యాక్ ఎందుకు వస్తున్నామనంటే అంత ఇన్ఫ్లేషన్ ర్యాంక్ టు ర్యాంక్ మన దగ్గర ఉన్నారా లేదా అని మన దగ్గర తెలీదు. అండ్ 375 సీట్స్ మనకు కౌన్సిలింగ్ స్టార్టింగ్ లోనే ఇంక్రీజ్ అయిపోతున్నాయి సీట్స్. ఓకేనా, కౌన్సిలింగ్ స్టార్టింగ్ లోనే ఇంక్రీజ్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు స్టూడెంట్ ఏం చేస్తారంటే కొన్ని మైండ్ సెట్స్ తోనే నేను కొంతమంది ఏ క్యాట్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు కూడా బి క్యాట్కి వెళ్ళే ఛాన్స్ ఉంటారు, వెళ్ళే పర్సన్స్ ఉంటారు. దాంతోపాటు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే పర్సన్స్ ఉంటారు. సో వీటన్నింటినీ బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో 505 నేను చెప్తున్న కట్ ఆఫ్. ఓకేనా, సేమ్ టు సేమ్ ఎస్వి రీజన్ లో కూడా మనకు 471, 90,000 దగ్గర కట్ అయింది. ఎంతమంది ఉన్నారు, 3,235 వరకు. ఓకేనా, 3,035 వరకు స్టేట్ మెరిట్ ర్యాంక్. ఆ స్టేట్ మెరిట్ ర్యాంక్ లో ఎంతమంది ఉన్నారు, 481 మంది. ఓకేనా, 3,000 వరకు 481 మంది ఎస్వియు క్యాండిడేట్స్ ఉన్నారు. ఎన్ని సీట్స్లలో, 874 సీట్స్లలో. ఇప్పుడు కూడా మనకి ఎన్ని సీట్స్ ఉంటాయి, 874 సెట్ ప్లస్ ఇంక్రీజ్ సీట్స్. సో ఇంక్రీజ్ సీట్స్ గురించి మర్చిపోండి, నేను ఇంక్రీజ్ సీట్స్ కలుపుకొని మీకు కట్ ఆఫ్ అని ఇచ్చాను. సో కాబట్టి మనకు ఈ ఇయర్ కూడా సేమ్ ర్యాంక్ లో ఉంటే మనకి ఇది ఎక్కువనే ఉంటుంది, కానీ కట్ ఆఫ్ అనేది మనకు బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ సీట్స్ ని బేస్ చేసుకొని అండ్ స్టూడెంట్స్ యొక్క పార్టిసిపేషన్ బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి సో నేను ఇస్తున్న సేఫ్ స్కోర్ 487 ఎస్వి రీజన్ లో. ఓకేనా, 487. సో ఎండ్ ఆఫ్ ద డే నాకు ఇది తగ్గొచ్చేమో పెరగొచ్చేమో పక్కన పెడితే, సో ఈ ర్యాంక్ ఉంటుంది చూసాను, ఇది 95,000 ఆ రేంజ్ వరకు పెరిగే ఛాన్స్ ఉంటుంది. 95,000 ఆల్మోస్ట్ దగ్గర 1,00,000 వరకు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, పెరిగే ఛాన్స్ ఉన్నప్పుడు మనకి ఎక్కడ కట్ ఆఫ్ వస్తుంది ఏంటి అనేది మనం క్లియర్ కట్ గా చెప్పుకోవచ్చు. 493, సో 492 ఆ రేంజ్ లో కనిపిస్తుంది. సో సేఫ్ సైడ్ స్కోర్ చెప్పాలనుకుంటే 487 ఓసీలో ఎస్వి రీజన్ లో నేను చెప్తున్న స్కోర్. ఓకేనా, ఈ స్కోర్ ఉంటే మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంతకన్నా తక్కువ ఉన్నా కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి. ఎందుకనంటే సో మిడిల్ ఆఫ్ ద కౌన్సిలింగ్ లో ఏమైనా సీట్స్ యాడ్ అయిపోయి మీరు కౌన్సిలింగ్ లోకి వెళ్లకుండా ఎలిజిబిలిటీ పోగొట్టుకోకుండా ఉండడానికి. ఓకే, సో నెక్స్ట్ ఎస్సీ వచ్చేసరికి సో మీకు ఏయూ రీజన్ కానీ ఎస్వి రీజన్ కానీ 300+ ఉంటే ట్రై చేయండి. సో దీంట్లో మనకు ఏయూ రీజన్లో 22 సీట్లు వస్తున్నాయి, ఎస్వి రీజన్లో మనకు 16 సీట్స్ వస్తున్నాయి. సో ఈ 16 సీట్స్లో చూసుకున్నట్లయితే ఎంఆర్సీతో కలుపుకొని ఇక్కడ ఒక 18 నుంచి 22 మంది స్టూడెంట్స్ యాడ్ అవుతే ఈ ఇయర్ 300+ ఉంది SC1 వాళ్ళకి ఏపీలోని ఏయూ రీజన్లో కానీ ఎస్వి రీజన్లో కానీ మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక SC2 గురించి మాట్లాడుకుందాం. SC2 ప్రీవియస్ ఇయర్లో 407, 1,95,970కి వచ్చింది. ఇది 2 lakhs వరకు వెళ్ళొచ్చు ఈ ఇయర్లో. ఓకేనా, ఎంత మెరిట్ ర్యాంక్ ఉండాలి, 7152. ఈ 7152లో ఓకేనా 7152లో 143 సీట్స్ ఉంటే మనకు ఫిల్ అయిన క్యాండిడేట్ 161. ఓకేనా సార్, రిమైనింగ్ 20 సీట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి సార్, ఎంఆర్సి ప్లస్ ఏఐక్యూ వెళ్ళిన వాళ్ళు. ఓకేనా, ఎంఆర్సి ఇస్ నథింగ్ బట్ ఓపెన్ సీట్స్ కన్వర్ట్ అయిపోయి మనకు 161. సో కాబట్టి మీకు SC2లో ఏయూ రీజియన్లో సీట్ రావాలంటే మీరు 200+ లో ఉంటే సరిపోతుంది, మీరు సేఫ్ సైడ్ ఉంటారు. 200 మందిలో టాప్ ఏయూ SC2 200 మందిలో కనుక మీరుంటే, ర్యాంకులు మార్కులు స్టేట్ మెరిట్ ర్యాంక్ పక్కన పెట్టండి, SCలోకి వచ్చి టాప్ 200లో మీరుంటే 143 సీట్స్ ప్లస్ ఇప్పుడున్న ఇంక్రీజ్డ్ సీట్స్. సో ఇంక్రీజ్ సీట్స్ లో కూడా మనకి ఎంఆర్సీ కలుపుకొని 200+ లో కనుక మీరు ఉన్నట్లయితే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. అక్కడ మీకు ఉండాల్సిన స్కోర్ 420. ఓకేనా, అక్కడ మీకు ఉండాల్సిన స్కోర్ 420. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది 420 వరకు మన స్టూడెంట్స్ ఇక్కడ 200 మంది SC2 వాళ్ళు ఉంటారు, ఏయూలో ఎస్పెషల్లీ ఏయూలో ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్. నెక్స్ట్ SC2 406 దగ్గర కట్ అయింది లాస్ట్ ఇయర్, 7212. ఓకేనా, మెరిట్ ర్యాంక్ 107 సీట్స్ ఉన్నాయి, కానీ 144 మంది ఫిల్ అయ్యారు. మిగతా మంది అందరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ అంటే ఏఐక్యూకి కొంతమంది వెళ్ళారు అండ్ ఎంఆర్సీకి సంబంధించిన కొంతమంది క్యాండిడేట్స్. సో ఈ ఎంఆర్సీని అంతా కలుపుకుంటే ఓకేనా మీరు కూడా ఇక్కడ 250+ లో ఉంటే ఓకేనా SC3లో ఏయూలో టాప్ 250 క్యాండిడేట్స్ లో కనుక మీరుంటే సీట్ వస్తుంది. అక్కడ మనం ఇస్తున్న కట్ ఆఫ్, సో SC2లో మనం అక్కడ ఇస్తున్న కట్ ఆఫ్ వచ్చేసరికి
424. ఓకేనా, SC2లో SV రీజియన్లో. సో నాకు నెక్స్ట్ మనం SC3 గురించి మాట్లాడుకుంటే 424 దగ్గర లాస్ట్ టైం కట్ అయింది. ఎంత దగ్గర 6135 మెరిట్ దగ్గర ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, 230+ మెంబర్స్ మనకు సీట్లు వచ్చినాయి. ఉన్న సీట్స్ ఎన్ని 165. రిమైనింగ్ 60 సీట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, MRC నుంచి వచ్చినాయి అండ్ AIQ నుంచి వచ్చినాయి. ఓకేనా, సో ఇప్పుడు కూడా మనకు 165+ సీట్స్ ఉంటాయి. అడిషనల్ సీట్స్ కలుపుకొని వాటితో పాటు ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత నేను చెప్తాను. సో దాంట్లో మనకు మీకు 230 అంటే మీరు ఒక 300 వరకు ఉంటే, ఓకేనా, SC3లో ఒక 300 వరకు AU రీజియన్ లో ఉన్నట్లయితే 437 ఇస్ ద సేఫెస్ట్ స్కోర్. మీరు కౌన్సిలింగ్ లో వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి, సేఫ్ సైడ్ ఉండడానికి. సరే, ఇది పెరుగుతుందా మార్కులు అని అంటే, ఓకేనా, ఈ మార్కులు పెరుగుతుందంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, 6135 వరకు ఒక 300 మంది క్యాండిడేట్స్ ఉండాలనుకుంటున్నా. ఈ 6135 వరకు 300 క్యాండిడేట్స్ కాదు, 500 మంది క్యాండిడేట్స్ ఉన్నారు అనుకోండి, ఈ కట్ ఆఫ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, అట్లా కాదు, ఈ 6135 కాదు, 7000 వరకు స్టూడెంట్స్ 250 మంది ఉన్నారు అనుకోండి, ఈ కట్ ఆఫ్ ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో ఇది మనకు ఎగ్జాక్ట్ ఎప్పుడు బయటపడుతుంది సార్ అంటే స్టేట్ మెరిట్ ర్యాంక్ వస్తేనే బయటపడుతుంది. మీకు అర్థమైంది కదా, స్టేట్ మెరిట్ ర్యాంక్ లో SC3లో ఎంత మంది ఉన్నారని తెలిస్తేనే ఎగ్జాక్ట్ అలాట్మెంట్ అని చెప్పొచ్చు. అందుకే ఇవి బ్లాంక్ లో పెట్టేశాను. ఎక్స్పెక్టెడ్ స్టేట్ మెరిట్ ర్యాంక్, ఎక్స్పెక్టెడ్ అలాట్మెంట్. సో ఎక్స్పెక్టెడ్ స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండకపోవచ్చు. సరే, సేమ్ ఎక్స్పెక్టెడ్ చూద్దాము, 6135 చూద్దాం. ఓకేనా, 437 దగ్గర ఇంతే 6200 వస్తుంది అనుకుంటున్నాను. ఓకేనా, 6200 స్టేట్ మెరిట్ ర్యాంక్ లో ఉండి మీరు టాప్ 300 లో ఉన్నట్లయితే SC3లో ఏ రీజన్లో మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సేమ్ టు సేమ్ 415 మార్కులు, 6703 దగ్గర 123 సీట్స్ ఉంటే 157 మంది క్యాండిడేట్స్ అలాట్ అయ్యారు. ఇప్పుడు మీరు 200+ లో కనుక ఉంటే SC3 AU రీజన్ లో మీకు వచ్చే స్కోర్ 433. ఓకేనా, SC3 సేమ్ వైస్ వర్సా అండి. STలో ఏ రీజన్ లో మనం ఇస్తున్న కట్ ఆఫ్ 395. సేమ్ టు సేమ్ 144 మెంబర్స్ అలాట్ అయ్యారు. 8698 స్టేట్ మెరిట్ ర్యాంక్, 132 సీట్స్ ఉన్నాయి. రిమైనింగ్ సీట్స్ మనకి AIQ సీట్స్ తో పాటు అండ్ MRC సీట్స్. ఓకేనా, ఈ ఇయర్ కూడా 132+ సీట్స్ ఉంటాయి అనుకొని ఎక్స్పెక్టెడ్ అలాట్మెంట్ ఒక 9000+ అనుకుంటే మనం ఇచ్చిన స్కోర్ 395. ఎందుకు సార్ మార్క్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే స్టార్టింగ్ 750 నుంచే మనకి ఇంక్రీజ్ అవుకుంటూ వచ్చేసాయి మార్కులు మ్యాండేటరీ కాదు, ఆ ర్యాంకులు మ్యాండేటరీ. ఓకేనా, ఈ ర్యాంక్ అండ్ ఈ ర్యాంక్, ఇది 144 అనేది ఏంటనుకుంటున్నారు మీరు, STలో AUలో ఈ క్యాండిడేట్ కి వచ్చిన ర్యాంక్. ఓకేనా, ఇది నీ యొక్క సీట్ ని డిసైడ్ చేస్తుంది. సేమ్ మనకు STలో కూడా 394 SV రీజన్ లో. సో నెక్స్ట్ BCA వచ్చేసరికి 475. మీరు కావాలంటే మీకు ఏ క్యాస్ట్ వైజ్ ఉందో ఆ క్యాస్ట్ వైజ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇది 475. ఓకేనా, సో 249 మెంబర్స్ అలాట్ అయ్యారు. చూడండి, 154 సీట్స్ ఉంటే 249+ మెంబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ అంటే మనకు ఏదైతే ఉన్నాయో అక్కడ MRCలో వస్తాయి. సార్ మరి అన్ని MRC లేవు కదా, 500 సీట్సే ఉన్నాయి కదా సార్ MRC అని మీకు ఒక డౌట్ రావచ్చు ఇన్ మిడిల్ ఆఫ్ ద వీడియో. సో ఎందుకు చెప్తున్నాను 249 అంటే ఈ టాప్ 249 మెంబర్స్ సీట్లు వచ్చినాయి. దీంట్లో AIQకి వెళ్ళేవాడు ఉంటాడు కదా, AIQకి వెళ్ళేవాడు, MRCకి వెళ్ళేవాడు, ఇద్దరు ఉంటారు. సో ఈ ఇద్దరిని కలుపుకొని మనకు 249 స్టేట్ మెరిట్ లో AUలో BCAలో సీట్ వచ్చిన క్యాండిడేట్, కేటగిరీ ర్యాంక్ లో వచ్చిన క్యాండిడేట్ కి 3852 దగ్గర స్టేట్ మెరిట్ ర్యాంక్ ఉంది, 461 దగ్గర 1,04,000 ఉంది. ఇది నేను 1,05,000 కానీ 1,06,000 కానీ అవ్వచ్చు అనుకుంటున్నాను. సో అలా అయితే మనం 475 ఇస్ ద సేఫ్ స్కోర్. BCA STU 459, 115 సీట్స్ ఉన్నాయి. మనకు వచ్చేసరికి 136 సీట్సే 136 మెంబర్స్ ఫిల్ అవుతున్నారు. BCB AU రీజన్ లో 465 విజన్ అప్డేట్ ఇస్తున్న కట్ ఆఫ్, అండ్ SV రీజన్ లో 460. నెక్స్ట్ BCC వచ్చేసరికి మనకు 22 సీట్స్ ఉంటాయి, 35 మంది ఫిల్ అవుతున్నారు. ఓకేనా, 13 మంది MRC అండ్ AIQ నుంచి వచ్చేవాళ్ళు. 475 ఇస్ ద సేఫ్ స్కోర్. AU రీజన్ లో BCC కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అండ్ SV రీజన్ లో వచ్చేసరికి 445. మీకు ఏ క్యాస్ట్ కావాలనుకున్నా ఆ క్యాస్ట్ కి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. 16 ఉన్నాయి, 2 సీట్సే మనకి MRCలోకి రావడం జరిగింది. నెక్స్ట్ BCD, అందరూ మాట్లాడుకునేది AUలో BCD. దీనికి హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది, ఈవెన్ AU కన్నా కూడా కాంపిటీషన్ ఉంటుంది. 2026లో అన్రిజర్వ్ క్యాండిడేట్స్ అంటే OC క్యాండిడేట్స్ కన్నా BCD కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి, ట్రై చేయండి. ఎందుకంటే 154 సీట్స్ ఉంటాయి, మనకి 535 సీట్స్ అంటే 535 దగ్గర క్యాండిడేట్ ఫిల్ అయ్యాడు. BCD క్యాండిడేట్ కి 3 సీట్ వచ్చింది. ఎట్లా సార్ అంటే ఇక్కడ AIQకి వెళ్ళేవాడు ఉంటాడు, MRCలో వస్తాయి. ఓకేనా, MRC సీట్స్ వస్తాయి. AIQకి వెళ్ళేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, MRC సీట్స్ ఉంటాయి. MRCతో పాటు ఓపెన్ లో కూడా ఫిల్ అవుతారు. ఓకేనా, ఓపెన్ లో కూడా క్యాండిడేట్స్ ఫిల్ అవుతారు. అయితే ఈ 535లో స్టేట్ లో కొంతమందే ఉంటారు.
ఓకేనా. స్టేట్ లో ఫిల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎంతమంది అలాట్ అయ్యారు అనేది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం, తర్వాత మెరిట్ ర్యాంక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. కానీ ఇది స్టేట్ మెరిట్ లోతో పాటు బీసీడీ ఏయు కేటగిరీ ర్యాంక్. ఓకేనా, బీసీడీ ఏయు కేటగిరీ ర్యాంక్ 535 ఉంది. ఇప్పుడు నీకు ఆ ర్యాంక్ 550 ప్లస్ ఉంది లేదా 570, లాస్ట్ 600 ఉంది ఏయులో అయితే నీకు సీట్ వస్తుంది. ఓకేనా. సో దానికి మనం ఇస్తున్న కట్ ఆఫ్ 495. ఓకేనా. ఇంతమంది ఫిల్ అవ్వడం కాదు, ఈ ర్యాంక్ వరకు ఫిల్ అయ్యారు. ఈ 535 లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కొంతమంది ఉంటారు, 400 ప్లస్ మెంబర్స్ ఉంటారు అనుకోండి. మిగతా వాళ్ళు కొంతమంది డ్రాప్ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది బీకాట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఓపెన్ లో కూడా ఫిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎంఆర్సీతో పాటు ఓపెన్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా బీసీడీ నుంచి ఉంటారు. అట్లా ప్రతి కేటగిరీ నుంచి ఉంటారు. ఒక కేటగిరీ క్యాండిడేట్ కి ఎంఆర్సీ అంటేనే ఓపెన్ సీట్ కన్వర్ట్ అయ్యి వస్తుంది, దాంతోపాటు డైరెక్ట్ ఓపెన్ సీట్ కూడా ఫిల్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటారు. ఇది మీరు కంప్లీట్ గా కౌన్సిలింగ్ వెళ్తేనే మీకు అర్థం అవుతుంది. అండ్ ఎస్వి రీజన్ లో బీసీడీ 456 మనం ఇస్తున్న కట్ ఆఫ్. అండ్ ఏయూ రీజన్ లో బీసీఈ వచ్చేసరికి 420, చాలా చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది వీళ్ళకి. అండ్ బీసీఈ ఎస్వి రీజన్ లో 462. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో కేటగిరీ వైజ్ మనము కాంపిటీషన్ తో పాటు కట్ ఆఫ్ ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావడానికి క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ చూస్తే ఏయూ ఓసీ 555, ఏయూ ఎస్వియు ఓసీ 487, ఏయూ ఎస్సీ1 300 ప్లస్. అండ్ దాంతోపాటు ఎస్వియు ఎస్సీ1 300 ప్లస్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు మనకు ఎస్సీ2 ఏయూ 420 ప్లస్. అండ్ ఎస్సీ2 ఎస్వియు వచ్చేసరికి 424. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎస్సీ3 ఏయూ వచ్చేసరికి 437, ఎస్సీ3 ఎస్వి వచ్చేసరికి 433. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎస్టీలో 395 ఏయూ ఎస్టీ. అండ్ ఎస్టీ ఎస్వి వచ్చేసరికి 394. అండ్ దాంతోపాటు మనకు బీసీఏ ఏయూ వచ్చేసరికి 475 మార్క్స్, బీసీఏ ఎస్వి వచ్చేసరికి 459 మార్క్స్, 459 మార్క్స్ బీసీఏ ఎస్వియు. అండ్ దాంతోపాటు నెక్స్ట్ మనకు బీసీబీ ఏయూ 465, సో బీసీబీ ఎస్వియు 460 సేఫ్ స్కోర్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు బీసీసీ 475 ఏయూ అండ్ బీసీసీ ఎస్వియు 445. నెక్స్ట్ బీసీడీ వచ్చేసరికి మనకు ఏయూ రీజన్ 495, నెక్స్ట్ బీసీడీ ఎస్వియు 456. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు బీసీఈ ఏయూ వచ్చేసరికి 420 మార్క్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు బీసీఈ ఎస్వియు 462. సో మీకు ఈ స్కోర్ ఉన్నట్లయితే మీకు ఛాన్సెస్ ఉన్నాయి, అంటే సేఫ్ సైడ్ మీరు కౌన్సిలింగ్ లోకి అటెండ్ అయ్యి సో ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మారచ్చు ఎప్పుడు అంటే కేటగిరీ వైజ్ కాంపిటీషన్ అనేది పెరిగినప్పుడు. అది కూడా మనకు స్టేట్ మెరిట్ లిస్ట్ వస్తేనే తెలుస్తుంది. స్టేట్ మెరిట్ లిస్ట్ రావాలంటే ప్రతి ఒక్కరు కౌన్సిలింగ్ లోకి పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మీరు మెంటర్షిప్ కోసం అయితే 7893947228 నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.